జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనంలో భాగంగా మొదటి దివ్యదేశమైన శ్రీరంగ క్షేత్రం స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. 108 దివ్యదేశాల్లో మొదటి 105 దివ్యదేశాలు భారతదేశంలోనూ, 106వ దివ్యదేశమైన ముక్తినాథ్ నేపాల్లోనూ కలవు. 107వ దివ్యదేశం శ్రీ మహావిష్ణువు ఉండే క్షీరసాగరం. 108వ దివ్యదేశం వైకుంఠం. ఈ 105 దివ్యదేశాల్లో మొదటి 40 దివ్యదేశాలు చోళనాడులో అనగా తమిళనాడు రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇందులో మొదటిది శ్రీరంగ క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రంలో తిరుచి లేదా తిరుచిరాపల్లి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రం ఉభయ కావేరీ నదుల మధ్య కలదు. శ్రీ మహావిష్ణువు గర్భాలయంలో శ్రీరంగనాథస్వామిగా శయన భంగిమల దర్శనమిస్తారు. ఈ క్షేత్రం భూలోక వైకుంఠమని కూడా పిలుస్తారు. శ్రీరంగం అతి పురాతనమైంది మరియు విశాలమైంది. శ్రీరంగ క్షేత్రం 156 ఎకరాల విస్తీర్ణంలో సప్త ప్రాకారాలతో విరసిల్లే క్షేత్రం. ఇక్కడ 21 గోపురాలు కలవు. ఈ క్షేత్రంలో 9 పుణ్యతీర్థాలు ఉంటాయి. చంద్ర పుష్కరిణి దేవాలయం మధ్యలో, మిగిలిన 8 పుష్కరిణులు 8 దిక్కులో కలవు. ఈ ఆలయంలో ఉన్న 7 ప్రాకారాలు 7 ఊర్ధ్వలోకాలకు సాకేతం. మొదటి ప్రాకారంలో గర్భాలయం ఉంది. దీన్నే ధర్మ ప్రాకారం అంటారు. ఇది సత్యలోకానికి ప్రతీక. గర్భాలయంలో శ్రీరంగనాథుడు శయన భంగిమలో కొలువై ఉంటారు. ద్వారపాలకులు, విరజాబావి, విశ్వేశ్వర సన్నిధి, చిలుకల మండపం, కన్నన్ గుడి మొదలైనవన్నీ ఈ ప్రాకారంలోనే ఉంటాయి. రెండవ ప్రాకారంలో విరజా మండపం ఉంటుంది. దీని కిందన విరజానది ప్రవహిస్తుందని చెబుతారు. ఈ మండపంలోనే హయగ్రీవ సన్నిధి, సరస్వతీదేవి సన్నిధి, ధ్వజారోహణ మండపం కూడా ఉంటాయి. మూడవ ప్రాకారంలో గరుడ సన్నిధి, వాలి సుగ్రీవ సన్నిధులు, నమ్మాళ్వార్ సన్నిధి, చంద్ర పుష్కరిణి, పొన్ని వృక్షం, వ్యాస సన్నిధి, వైకుంఠనాథ సన్నిధి ఉంటాయి. నాలుగో ప్రాకారంలో నారాయణ సన్నిధి, గరుడ ఆళ్వార్ సన్నిధి, వాహన మండపం, చక్రతాళ్వార్ సన్నిధి, జగన్మాత అయిన శ్రీరంగనాచియార్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, అంతేకాకుండా రామానుజుల వారి సన్నిధి కూడా ఉంటాయి. ఈ సన్నిధిలో రామానుజుల వారి యొక్క చరమ శరీరం ఉంటుంది. ఐదో ప్రాకారంలో శ్రీరంగనాథునికి జరిపే బ్రహ్మోత్సవాలను జరుపుతారు. అంతేకాకుండా మనవాళ్ళ మాముని సన్నిధి కూడా ఉంటుంది. ఆరో ప్రాకారంలో స్వామికి మాఘమాసంలో జరిపే ఉత్సవాలను జరుపుతారు. ఇక్కడే జగన్నాథ సన్నిధి, పాతాళ కృష్ణ సన్నిధి కూడా ఉంటాయి. ఏడో ప్రాకారంలో వామనుడి గుడి, వెళ్ళి ఆండాళ్ సన్నిధి కూడా ఉంటాయి. ఇప్పుడు శ్రీరంగ క్షేత్రం యొక్క స్థల పురాణాల ద్వారా తెలుసుకుందాం. పూర్వము బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసి తాను నిత్యం విష్ణుమూర్తిని పూజించుకునేందుకు గాను స్వామి యొక్క అచ్చామూర్తిని ప్రసాదించమని కోరగా శ్రీ మహావిష్ణువు తన శయన భంగిమలో ఉన్న విగ్రహమును బ్రహ్మకు ఇచ్చెను. బ్రహ్మదేవుడు చాలా కాలం పాటు రంగనాథస్వామిని పూజించిన తర్వాత స్వామి విగ్రహంను ఇక్ష్వాకు మహారాజుకు ఇచ్చెను. ఆ తర్వాత వంశపారంపర్యంగా శ్రీరంగనాథ స్వామి అర్చామూర్తి శ్రీరామునకు లభించింది. శ్రీరాముడు నిరంతరము రంగనాథుణ్ణి పూజించెను. ఆ తర్వాత శ్రీరాముడు లంకాధిపతి అయిన రావణాసురుణ్ణి సంహరించడంలో విభీషణుడు తనకు చేసిన సహాయంకు గాను శ్రీరంగనాథుని విగ్రహంను విభీషణుడికి ఇచ్చెను. విభీషణుడు స్వామి విగ్రహంను లంకకు తీసుకువెళ్ళి ప్రతిష్ఠించాలని తీసుకువెళ్తూ ఉండగా ఉభయ కావేరీల మధ్య స్వామి శాశ్వతంగా ఉండిపోయెను. అప్పుడు విభీషణుడు రంగనాథ స్వామిని ఉభయ కావేరీ నదుల మధ్య ప్రతిష్ఠించి లంకకు వెళ్ళిపోయెను. శ్రీరంగ క్షేత్రం యొక్క మహత్యం స్థల పురాణం, పద్మపురాణం, విష్ణు పురాణంలో కూడా ఉన్నాయి. ఈ క్షేత్రం భూలోక వైకుంఠంగా కొలవబడుచున్నది. ఇంతటి మహత్యం కలిగిన శ్రీరంగ క్షేత్రము మనం కూడా దర్శించుకుని శ్రీరంగనాథ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు 108 దివ్యదేశాలను
యొక్క స్థల పురాణాలు మహత్యాలు తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.